హాయ్ అండి, చూడండి మా హైమ వస్తుంది. మా కాయగూరలు అవి కొయ్యటానికి వచ్చేస్తుంది తోటలోకి. ఉదయం రమ్మని చెప్పానండి, ఇప్పుడు వస్తుంది. చూడండి రెడీ అయ్యింది కాయగూరలు కట్ చేయడానికి. చూడండి మా గార్డెన్, కాయగూరలు పువ్వులు అన్నీ ఉన్నాయి. చూపించు, చూసారా వైట్ గులాబీ బాగా వచ్చింది కదా. కానీ ఎందుకనో అలా అయిపోతున్నాయి. పురుగు పట్టేసింది పిన్ని. ఇదిగో. అవునా, చూడలేదు నేనైతే. ఇంకా బంతిపూలు కూడా బాగా వచ్చాయి. ఇంకా కట్ చేశాను హైమ, మొన్న సాటర్డే రోజు కట్ చేశాను. తొక్కకుండా వెళ్ళు. వంకాయలు ఇంకా చిన్నవి వస్తున్నాయి. ఇంకా అటు సైడ్ ఉంది నల్ల వంకాయలు. ఇక్కడ ఉన్నాయిరా, ఇవి ఈ చెట్టుకు ఉన్నాయి. చూపించు. అగో అక్కడెక్కడో కనిపించింది కింద. ఇక్కడ చూడు చూడు చూడు, అది అదిగో ఒక వంకాయ పోయింది. ఏది చూపి, కనిపిస్తుందా? బాగుంది. ఓకే ఓకే, అది కట్ చేసి పడిసే పక్కది. అదైతే కట్ చేసి మామూలుగా చూడు, పక్కది కట్ చేసి వస్తావు మళ్ళీ. ఇవైతే మా ఇంటి ముందున మా అక్క వాళ్ళది ప్లేస్ ఉందన్నమాట, అందులో వేసుకున్నాము. మందార మొక్కలు కూడా వేసాను. ఆనపకాయలు అయితే కట్ చేసి ఎలకలు తినేస్తున్నాయి హైమ. చూడు, నిజమే హైమ. అగో చూడండి, ఎలకరాజులు వచ్చాయి మా అయ్యయ్యో. అదో అటు సైడ్ కూడా కోసి కోసి. అయ్యో, ఇది తినడానికి పనికి వస్తుందా? అది చూడు, ఈ కాయ చూడు, ఇంకోటి ఉంది, అది కూడా కోసేద్దాం. ఇది చూపించు. చూడండి ఎలా కట్ చేసి ఎలకలు తినేస్తున్నాయి. ఇది కొంచెం బాగానే ఉన్నట్టుంది. బాగుంది, తీసే అమ్మ, ఇంకెందుకు, ఎలకలు తినేస్తాయి మళ్ళీ. పింజులు వస్తున్నాయి కానీ అన్నీ పోతున్నాయి, ఎందువల్ల తెలియడం లేదు. చిక్కుడుకాయలు చూడమ్మా, అవి కూడా ఉన్నాయేమో. మొన్న రథసప్తమి రోజు అయితే ఫ్రెండ్స్ అందరూ ఆకులకని వచ్చి చిక్కుడుకాయలు కూడా కోసుకొని వెళ్ళిపోయారు. మరి ఏమనలేకపోయాను, దేవుడికి కదా. చూడు, ముదురులాగా ఉంటే కట్ చేసాయి. ఇంకెందుకు, ఎవరైనా వస్తే కట్ చేస్తారు. రోడ్డు పక్కనే ఫ్రెండ్స్ మాది, అందువల్ల అసలు ఏమి ఉండవట్లేదు. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు వచ్చి. నేను తీసిన కట్ చేయి, అన్నీ కట్ చేయి. ముదురుగా ఉంటాయి కదా, అవి కట్ చేయి. చాలా పొడవు ఉన్నాయే, బాగున్నాయి, బాగా వచ్చాయి. కట్ చేసి అమ్మా అవి చిక్కుడుకాయలు. పెద్దవన్నీ కట్ చేసి, అవతల సైడ్ కూడా ఉన్నట్టున్నాయి. మొన్న చాలా ఉన్నాయి కట్ చేసి, రాకులకని వచ్చారు రథసప్తమి రోజు. ఆ రోజు తీసుకెళ్ళిపోయారు. చీమలు పురుగు పట్టేసింది వీటికి కూడా. తీసి అది ఉంచి వద్దులే, మందు కొడదాం. మందు అంటే చీమల మందు ఏదో కొట్టాలి. ఇక ఇక్కడ వదిలేసాక ఆ కింద అగో చిన్న పెద్దగా ఉంది కదా. అగో అక్కడ చూడు, తెల్లగా ఉంది, ముదిరింది అటు సైడ్. అదా వదిలే, అయితే మళ్ళీ ఒకసారి వస్తుంది.
బీరపాదులు అయితే చూడండి అస్సలు పిందులు రావడమే కానీ కాయడమే కనబడట్లేదు. లేవా ఇంకా చిక్కుడుకాయలు? అంటే ఇక్కడ 3 వచ్చాయి, చూద్దాం ఎప్పుడు. ఏవి పింజులు చూపించు. ఆ కింద కింద ఉంది చూడు, అటు సైడ్ అయితే అమ్మ తీసేస్తారమ్మ, కొద్దిగా లోపలికి కాసి పెట్టి అమ్మ. ఇక్కడ కింద 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 చూడు పెద్దగా ఉంది, అదిగరా కిందన. ఓకేనా, కనిపించిందా? ఇది ఉందా? ఇది ఇక్కడ చూడు చిన్నవి. అవును, అలా వస్తున్నాయి పోతున్నాయి, ఎందువల్ల తెలియడం లేదు. టమాటీలు చూపించు హైమా. ఒక్క టమాటా చెట్టు నాటింది ఇక్కడ, వేయలేదు కానీ అక్కడ ఒక మందార చెట్టు ఉంది, ఇంకా చిన్నగా ఉంది. ఓకే ఓకే, చూడండి ఎన్ని చిక్కుడుకాయలు వచ్చినాయో మా చెట్టువి. గోరింటాకు చూడండి ఎంత బాగా వచ్చిందో. కోసేయచ్చు కదా, కొంచెం బాగా ముదిరింది హైమా, కోసుకోవచ్చు. శివరాత్రి కోసుకుందాంలే. కోసుకుంటే బాగుంటుంది. చెరుకైతే వేసుకున్నాం ఫ్రెండ్స్, మేము తినాలనుకున్నప్పుడు తినాలనుకున్నప్పుడు కట్ చేసుకుని ఒక్కొక్కటి తింటాం అన్నమాట. మా హైమా వాళ్ళకి ఎవరికి ఇవ్వం, మేమే దొంగ చెట్టు కోసుకొని తినేస్తాం ఇంట్లో. లేవు ఇంకా, వస్తున్నాయి పువ్వులు. ఇంకా గులాబీ చూపించాక సార్ అబ్బాయి ఎంత బాగున్నాయి. ఇంకా పక్కన మొక్కలు కూడా ఉన్నాయి. వీడియోలో చిన్నగా కనబడుతుంది కానీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీడియోలో చిన్నగా కనబడుతుంది కానీ బంతి మొక్కలు, మందార మొక్కలు, ఎలా అనాలి, ఇజ్ మై గార్డెన్ అంటే ఏదో అలా అంటుంది, నాకు తెలియట్లేదు. చూడండి అది ఏదో అంది, ఆపేసింది. నేను వీడియో తీస్తున్నానని డ్యాన్స్ వేస్తుంది అమ్మాయి. మా గార్డెన్ చూసి డ్యాన్స్ వేస్తుంది. వస్తే